దర్శి నియోజకవర్గం. దర్శి నియోజకవర్గం మీద నిన్న ఒక సర్వే చూసా. నిజంగా సర్వే చూస్తే నవ్వొచ్చింది. మామూలుగా కాదు. అబ్బా! ఏందని ఇంట్రెస్ట్‌గా చూసా. అసలు సర్వే ఏ ఏ ఏ పార్టీకి సపోర్ట్‌గా ఉంటది ఇదని. యాక్చువల్లీ ఆ సర్వే ఆ ఛానల్ చెప్పిన సర్వే గానీ, ఆ ఛానల్ గానీ మొత్తం టీడీపీకి సంబంధించిన సర్వే. ఎవరికైనా అర్థమైపోద్ది ఆ సర్వే ఆ ఛానల్ ఎవరిది, టీడీపీ పార్టీదే అని. చెప్పడం ఆటోమేటిక్‌గా అర్థమైపోద్ది. ఓహో! ఇది టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిద్దని. ఇలాంటి తప్పుడు సర్వేలు చేసి జనాల్ని ఏమాత్రం మోసం చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎవరు ఏమాత్రమో ప్రజలకు అండగా ఉండేది, ఎవరికి మేము ఓటేయాలని క్లియర్ కట్‌గా తెలిసిద్ది. ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకి అండగా ఉండే నాయకుడెవరో, ఈరోజు ఎలక్షన్స్ అయ్యి పదవుల కోసం వచ్చే నాయకుడెవరని దర్శి నియోజక ప్రజలందరికీ తెలిసిద్ది. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు గానీ ఎవరు ఏ నాయకుడు మాకు అండగా ఉన్నాడు, గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మాకు అండగా ఉన్న నాయకులు ఎవరు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అనే తరుణంలో వచ్చి హడావుడి చేసి ఏదో ప్రచారానికి తిరిగి కొన్ని డబ్బులు పంచి ఏదో భోజనాలు పెట్టి పూజలు చేసి ఏదో ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి హైప్ క్రియేట్ చేసినంత మాత్రాన ఓట్లు పడతాయా? ఏదైతే ఈ తప్పుడు సర్వేలు చేపించి ఈసారి టీడీపీకే బాగా హైప్ వస్తుంది, గొట్టిపాటి లక్ష్మి గారే గెలిచే విధంగా ఉన్నారు, గొట్టిపాటి లక్ష్మి గారికి 56% ఉంటే బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారికి 46% ఓటింగ్ జరిగింది. ఏదైతే ప్రజల సర్వే తీసుకుంటే గొట్టిపాటి లక్ష్మి గారి వెనకనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారి మీద బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారికి ఆసక్తి తక్కువగా చూపిస్తున్నారని చెప్పారు. అసలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు ఏడా, గొట్టిపాటి లక్ష్మి గారు ఎక్కడ? బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు గత 20 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గానికి అండగా ఉండి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రజలకి ఏ సమస్య వచ్చినా దేనికొచ్చినా పిలిస్తే పలికే నాయకుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు. గొట్టిపాటి లక్ష్మి గారు ఎవరు? అసలు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు గట్టిగా చెప్తే ఒక నెల వచ్చారు. కనీసం గొట్టిపాటి లక్ష్మి అంటే దర్శి నియోజకవర్గంలో 1% అంటే 1% కానీ ఎవరికి తెలిసిన వ్యక్తి కాదు. ఏదనంటే మా గొట్టిపాటి కుటుంబం రాజకీయ కుటుంబం అని చెప్తుంటారు. నిజంగా ఒక దొనకొండ మండలం కానివ్వండి, తాళ్ళూరు మండలం కానివ్వండి, తర్వాత కుర్చేడు మండలం, అలాంటి ప్రదేశాలకు వెళ్ళి గొట్టిపాటి లక్ష్మి గారు అని ఎవరు అని అడిగితే అప్పుడు తెలిసిద్ది. గొట్టిపాటి లక్ష్మి కెపాసిటీ ఏంది, బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారి కెపాసిటీ ఏంది, ఎవరికి ఓటేస్తారు, ఎవరు ఈసారి గెలుస్తారని. 5 సర్వేలు కాకుండా ఎక్కడో నలుగురు దగ్గర అడిగి, అదే టీడీపీకి సంబంధించిన వాళ్ళ దగ్గర అడిగి ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారి మీదనే ఆసక్తి చూపిస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారే గెలుస్తారు అని తప్పుడు సర్వేలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది? వాస్తవానికి చెప్పాలంటే నిజంగా సర్వేలు పక్కకు పెట్టండి. దర్శి నియోజకవర్గంలో ఎవరిని అడగండి, ఒక అవ్వ తాతని కానీ ముసలమ్మతకి ఎవరినైనా అడగండి, బూచేపల్లి కుటుంబమా గొట్టిపాటి కుటుంబం అంటే బూచేపల్లి కుటుంబానికే మేము అండగా ఉంటాం, బూచేపల్లి కుటుంబాన్నే మేము గెలిపించుకుందాం, శివప్రసాదరెడ్డి గారినే మేము గెలిపించుకుంటాం అనే విధంగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు. నేను చెప్పే మాట కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడే కాదు, అసలు బూచేపల్లి వెంకయ్యమ్మ గారు కానీ, శివప్రసాదరెడ్డి గారు కానీ, గతంలో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం కానివ్వండి, ప్రతి కుటుంబంలో అండగా ఉండే కుటుంబం. అంతెందుకు ఏదైనా చిన్న సమస్య ఉంటే వాళ్ళ ఇంటికాడికి పోయి కూర్చుంటారు స్వతంత్రంగా. మా బూచేపల్లి కుటుంబం మా కుటుంబం అనే విధంగా. గొట్టిపాటి లక్ష్మి గారికి దర్శిలో ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడికి పోయి కలవాలి అనే విధంగా ఉందా? గొట్టిపాటి లక్ష్మిని కలవాలి ఒకళ్ళు అనుకుంటారు, ఎక్కడికి పోయి కలుస్తారు? ఆమె ఇల్లు ఎక్కడ ఉంటుంది ఎవరికైనా తెలుసా? కనీసం సర్వే చేసే వాళ్ళకి కానీ తెలవదేమో గొట్టిపాటి లక్ష్మి గారి ఇల్లు ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకే తెలవదు. బూచేపల్లి శివప్రసాదరెడ్డిని కలవాలంటే డైరెక్ట్గా ఇంటికి అడిగిపోయి కూర్చుంటారు. ఇల్లు పలానా చోట ఉంది, పలానా చోట శివప్రసాదరెడ్డి గారు ఉంటారని. గొట్టిపాటి లక్ష్మి గారిని అలా కలవగలరా? అలా ఉండగలరా?
అది బూచేపల్లి కుటుంబం అంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా కలవచ్చు అనే ధైర్యం, భరోసా దర్శి నియోజక ప్రజలకు ఉంటుంది అది. కానీ దర్శి ప్రజలకి గొట్టిపాటి లక్ష్మి గారిని కలవాలంటే ఎక్కడ కలుస్తారు? ఎక్కడ పోయి ఉంటారు? అది సర్వే చేస్తే ఏముంది? సర్వేలో ఏదైనా ఒక పార్టీకే సపోర్ట్ చేస్తారు. కానీ నిజంగా వాస్తవానికైతే ఎక్కువ 100కి 100% చెప్తున్నా, బూచప్పల్లి శివప్రసాదరెడ్డికే అండగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన అంతెందుకు, నేను ప్రసారమే చూడండి, పాపం ఆ మహిళ, ఆమె తప్పేం లేదు పాపం. ఆమె ఎండ, బీభత్సమైన ఎండ, పాపము చెయ్యాలని తపన ఉన్నా కానీ ఎండ, పాపము నిలబడి మాట్లాడడానికి కానీ ఛాన్స్ లేకుండా పోయింది. ఏదో ఇలా పెడుతుంది, ఓటేయండి అని పరిగెత్తుంది. కానీ శివప్రసాదరెడ్డి గారు నిలబడి, ఏంటమ్మా మీ సమస్య, ఏం కావాలి, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మేము గెలిస్తే మీ సమస్య తీరుస్తాం, మేము ఖచ్చితంగా ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా వాళ్ళ బాధ సాధకులు తెలుసుకొని అప్పుడు వెళ్తున్నారు. గొట్టిపాటి లక్ష్మి గారు, అమ్మ మాకు ఓటేయండి అని దండం పెట్టి వెళ్ళే పరిస్థితి ఉంది తప్ప, నిలబడి వాళ్ళకి అండగా ఉంటాము అనే విధంగా గొట్టిపాటి లక్ష్మి గారు చేసింది కాదు, చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు కదా, పదవి కోసం వచ్చిన వాళ్ళు. 100% ఇది వాస్తవం.